హాయ్ అండి. మీరెప్పుడైనా తలకాయ కర్రీ తిన్నారా? అదేనండి మటన్ తలకాయ. ఇంట్లోనే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్య ప్రసన్నాస్ వరల్డ్. ముందుగా అయితే 1 కిలో తలకాయ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. దానికి గ్రేవీకి నేను ఇక్కడ 5 ఆనియన్స్, గుప్పెడన్ని గార్లిక్, అలాగే జింజర్ అండ్ టొమాటో కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. అందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేసి అండ్ ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మగ్గనివ్వాలి. ఇది ఫాస్ట్గా మగ్గడానికి నేనైతే సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసి ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే పౌడర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి, లేదనంటే అడుగంటేస్తుంది. 1.5 స్పూన్ కారం వేసుకున్న మీరు టేస్ట్కి తగ్గినట్టు మీరు వేసుకోవచ్చు. కొరియండర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా అండ్ హోల్ స్పైసెస్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 మినిట్స్ అంటే వేయించుకోవాలి. ఈ పౌడర్స్ అనేది యాడ్ చేసిన తర్వాత మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కర్రీ లీవ్స్ అనేవి వేసుకుంటున్నాను, కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని యాడ్ చేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ అనేది పక్కకి తీసి ఒకసారి కుదుపుకోండి. ఇలా కుదుపుకోవడం ద్వారా కింద ఉన్న మసాలా ముద్ద అనేది ముక్కలకి అంటి బాగా ఫ్రై అయ్యేటప్పుడు జ్యూసీగా ఉంటుంది ముక్కలు అనేది. ఈ ముక్కలలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవడానికి కుక్కర్ మూత అయితే విజిల్ అండ్ బెల్ట్ తీసి పెట్టుకుని ఇంకినివ్వాలి. ఇలా ఇంకిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నాకు పట్టిందండి, ఎందుకంటే ఇది ముదర్ కర్రీ అనమాట. మీరు లాచ్ కర్రీ అయితే జస్ట్ విజిలే, అసలు కుక్కరే అవసరం లేదు, జస్ట్ నార్మల్గా కుక్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ అనేది 2 గ్లాసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కదిపి ఉప్పు కారాలు సరిపోయలేవో ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసుకోండి. బెల్ట్ అండ్ విజిల్ పెట్టేసి 4-5 విజిల్స్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లో. అండ్ 4-5 విజిల్స్ తర్వాత మనం కుక్కర్ అనేది కంప్లీట్గా విజిల్ అనేది పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలి ఉంటుంది కదా, ఒకసారి కలిపి మళ్ళీ ఇదే కూరని ఓపెన్గా మనం ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే ఇలా ఉడికించుకోవడం ద్వారా థిక్ గ్రేవీ అనేది వస్తుంది. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బా లొట్టలు వేసుకొని తింటారు నాన్ వెజ్ లవర్స్ అయితే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.